నమో నారాయణాయ. భక్తులకు మనవి, ప్రతి ఒక్కరు చేతులు జోడించి ఒక్కసారి ఇక నేను వెళ్ళేస్తానమ్మా. అలాగేనయ్యా. అమ్మా 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 అత్తయ్యా, అమ్మా నాకు ఇది ఏమి వ్యాధి అని చెప్పారు అత్తయ్యా? ఏమి వ్యాధి ఉందమ్మా? ఇచ్చాన బొబ్బలు అత్తయ్యా, నా రోజు తగ్గుతీని చెప్పాడమ్మా. అయ్యా ఇందినమ్మ నేనిందినప్ప కృష్ణారి నా కన్నరమ్మ అంతమాది నా కన్నరత్త చూడవమ్మ నా వేదమందు అత్తయ్యా, 64 వేతల్లో రాజుగాజు భయంకర దుష్టులాగా ఉన్నారు కదా. ఈ వ్యాధి నాకు ఎప్పుడు తగ్గినని మీరు అడిగితే పగ్గుపగ్గున మంటటి పండు గడ్డలో పడవద్ది కాల్చరనాడు ఇన్ని పాపములు జరుగుతారే. గుణమైన వ్యాధి వచ్చిందా బడిగనమ్మ నీ బుడిగనట్ట. అత్తయ్యా, ఈ వ్యాధితో నేను పలుకనే కదా అత్తయ్యా. అమ్మా తిరుపతి, అత్తయ్యా, బాధపడబాకమ్మా. అత్తయ్యా, మన తలసుపోయి కాకపోతే అమ్మా, ఏరే వాడిని తీసుకొచ్చి వ్యాధిని నయం చేపిస్తానమ్మా. అత్తయ్యా, మేనత్త నేనుండానమ్మా. అత్తయ్య. నువ్వు మాత్రం బాధపడబాకమ్మా తిరుపతి. అత్తయ్యా, అమ్మా అత్తయ్యా, తిరుపతి, అత్తయ్య. నువ్వు భోజనం చేసి చాలా అయ్యిందమ్మా. అత్తయ్యా, నీ కోసం నేను అత్తయ్యా, వేడి వేడిగా అన్నాన్ని తెచ్చానమ్మా. అత్తయ్యా, నా మాట కాదనకుండా నాకొద్దమ్మా. 4 ముద్దలు తిన్నాను ఓపిస్తుందమ్మా. నాకొద్దమ్మా. కాదనబాకమ్మా. తిన్నమ్మా. ఏమే తిరుపతి, నీ కోసం నేను వేడి వేడి అన్నాన్ని తెస్తే అమ్మా, అన్నాన్ని ఇసురు పట్టు పడేస్తావా? అత్తయ్యా, అన్నాన్ని ఎవరైనా పడేస్తారంటే అత్తయ్యా, 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 నీకే దండాలే. మేనత్త నీకు దండామా. అత్తయ్యా, ఎందుకమ్మ నన్ను తిడతారు? తిడతారమ్మా. అత్తయ్యా, బలిదానపైన దయ్యలేదా నీ కళ్ళను? అత్తయ్యా, నన్ను తిట్టిందమ్మా. అమ్మో నిన్ను కొట్టి చిట్టానా? అత్తయ్యా, తిరుపతి, అమ్మా, ఈ పెనుగంజిపురం గ్రామంలో అత్తయ్య, ప్రతి ఒక్కరు కూడా ఎంకమ్మ నీ కోడలకు వచ్చినది కుష్టి వ్యాధి, అమ్మా. గాలి సోకితే వచ్చే వ్యాధి, అత్తయ్య, జాగ్రత్త 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 అని అత్తయ్య, నా మేలుకొని ఊరు మొత్తం చెప్పారే. అత్తయ్య, నేనేమి చేశానే? అమ్మా, అన్న కూతురు అని ఆకల బాధతో చచ్చిపోతున్నావని చెప్పి అత్తయ్య, నీ కోసం నేను వేడి వేడిగా అన్నాన్ని తెస్తే అమ్మా, నేను తెచ్చిన అన్నాన్ని నువ్వు ఇచ్చిన పట్టుకు పడేసేవి. నాకు 50 డాబులు ఇచ్చేవే 100 ముండకాల